ఎంటర్టైనర్. సంక్రాంతి టైంలో ఎలాంటి సినిమా కావాలో ఫ్యామిలీ వాళ్ళు, ఫ్యాన్స్, న్యూట్రల్ అందరు వెళ్ళి టైంపాస్గా సినిమా వెళ్ళి చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. హైలైట్స్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫెంటాస్టిక్గా తీశారు. ఎలివేషన్స్, మ్యూజిక్ బాగా పడింది. బాలయ్య ఏజ్కి తగ్గట్టు బాగా ప్రాపర్గా ఎలా చూడాలనుకున్నారో అట్లా చూశారు. సినిమా అయితే కంప్లీట్ మాస్. సంక్రాంతి విన్నరే అనిపించేస్తుంది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళి చూడొచ్చు. స్టోరీ అలా ఉంది కాబట్టి సినిమా అయితే సూపర్. అంతా తమన్ హైలైట్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం. అంటే సెకండ్ హాఫ్ ఇంకా రొటీన్ స్టోరీ కానీ బట్ ఓకే, మధ్యలో ఎలివేషన్స్ ప్రాపర్గా ప్లాన్ చేశారు. ఆ స్టోరీ లేకపోయినా ఎమోషన్స్, ఒక శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ అవన్నీ క్యారెక్టరైజేషన్ బాగా తీయడం వల్ల బాగుంది. 3.5. ఫైట్స్ నార్మల్. జై బాలయ్య, జై బాలయ్య. సినిమా సూపర్. విఎఫ్ఎక్స్, బాలయ్య యాక్టింగ్, తమన్ బీజిఎం, డైరెక్షన్ అన్నీ సూపరు. నాగవంశీ ఎలాంటి అభిమానం, మాలాంటి అభిమానే. సో ఒక అభిమాని ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సంక్రాంతి మాత్రం బాలయ్య బాబుదే అండి. జై బాలయ్య. బ్రో, డాకు మహారాజు ఇదైతే సినిమాటిక్ బ్రిలియన్స్ అని నేను చెప్తాను. సో నాకు నిజంగా బాగా నచ్చిందనమాట. బ్లాక్ బస్టర్, అన్డౌటెడ్లీ బ్లాక్ బస్టర్. అంటే ఏంటంటే బ్రో, నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మనకు బాలకృష్ణ గారి మూవీస్ అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ ఇవన్నీ మనం లైన్ ఏలో అయితే మనం ఎలా పెడతామో డాకు మహారాజు కూడా మనం వచ్చేసి పెట్టేయచ్చు అనమాట. మనం డెఫినెట్లీ లైన్ ఏలో మనం పెట్టచ్చు. ఆ లెవెల్లో ఉంది. అంటే స్టోరీ ఏమైనా కొత్తదా అంటే బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్లో ఉన్న రెగ్యులర్ మూవీస్కి సిమిలర్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకు తమన్ గారి బీజిఎం కావచ్చు, విజయ్ గారి సినిమాటోగ్రఫీ కావచ్చు, బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఈ డాకు మహారాజ్ సినిమాలో మనకు వచ్చేసి లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ మేనమామ మేనకోటలో రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం పవర్ ప్యాక్డ్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బాలకృష్ణ గారి దగ్గర నుంచి. సో అన్ని ఆల్రౌండర్ బ్రో. మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ప్లస్ ఫ్యాన్స్ కోసము. సో ఓవరాల్గా ఏంటంటే ఫ్యాన్స్, ఫ్యామిలీ ఇద్దరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏంటంటే నాగవంశీ గారు ప్రొడక్షన్ అంటున్నారా? ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. అదే కదా మనకి ఏంటంటే సినిమాటోగ్రఫీ కోసం చాలా బాగా వెచ్చించినారనమాట. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, మనకు స్టోరీ లైన్ కూడా బాగుంది, ఎత్తుకున్న కాన్సెప్ట్ బాగుంది. ఒక వాటర్ లేక నీళ్ళ సమస్య వల్ల ఎంతమంది బాధపడుతూ ఉంటారు, ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉంటారు. బాలకృష్ణ గారు బీయింగ్ అని ఇంజనీరు తన జాబ్ వదిలేసి ఎలా అంటే అంతా చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది, కానీ అంతా నేను చెప్పను, సినిమాలో చూడండి. సో అంటే కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ అంతా కూడా బాగుంది, డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఒక డైలాగ్ ఇప్పుడు ఏంటంటే గోళ్ళు కట్ చేసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. 2020లో సమరసింహారెడ్డిని చూపించాడని చెప్పండి. అదే అవునవును, మీరు లేట్గా వచ్చినారు, అవన్నీ చెప్పేస్తాను అనమాట. సో గోళ్ళు కట్ చేసినంత ఈజీగా గొంతుకులు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారరా లఫ్ట్ హంటింగ్ అంటారు. ఇలా చెప్పే డైలాగ్స్ కావచ్చు, లేకపోతే అందరూ వచ్చేసి చదవడంలో మాస్టర్స్ చేస్తారు, నేను చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటాడు అనమాట. ఒకటా రెండా బ్రో, ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ సునామీ లాగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఓవరాల్ రేటింగ్ నేను రేటింగ్ ఇచ్చాను, ఎక్స్పర్ట్ కాదు కానీ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మంచి